శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 23వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం. ఏకాదశి తిథి రాత్రి 10:22 వరకు, తదుపరి ద్వాదశి. ఉత్తరాభాద్ర నక్షత్రం సాయంత్రం 5:25 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. వజ్రయోగం మధ్యాహ్నం 12:46 వరకు, తదుపరి సిద్ధియోగం. వణజీకరణం ఉదయం 9:28 వరకు, తదుపరి భద్రకరణం. ఈనాటి వర్జ్యం తెల్లవారుజామున 4:44 నుండి 6:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:54 నుండి 10:39 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:21 నుండి 3:06 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:55 నుండి 2:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 గంటల నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక నేటి విశేషం, ఈనాడు ప్రబోధన ఏకాదశి, అలాగే భీష్మ పంచక వ్రతారంభం. ఏకాదశి వ్రతం చాపి అత్యంత దుర్లభం అని శాస్త్రవచనం. భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలవ్వడానికి అనేకమైనటువంటి సాధనలు ఉన్నాయి. వాటిల్లో ఏకాదశి వ్రతం చాలా విశేషమని శాస్త్రవచనం. అందున కూడా కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి చాలా విశేషం. కార్తీక మాసంలో ఏ కార్యక్రమం చేసినా కూడా దామోదర ప్రీతిగా చెయ్యమని ఈ మాసాధిదేవత దామోదరుడని మనకు శాస్త్రం ద్వారా చెప్పబడుతున్నటువంటి అంశం. ఈ దామోదరుడు ఈ మాసాధిపతి ఎలా అయ్యాడు అంటే, ఏకాదశి వ్రతం చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు 1 సంవత్సరం పాటు చెయ్యాలి అని సంకల్పం చేస్తే అది మార్గశిర శుద్ధ ఏకాదశి నుండి మొదలుపెట్టాలి. మార్గశిర శుద్ధ ఏకాదశి నుండి మొదలుపెట్టినప్పుడు ఆ మాసంలో పరమాత్మ కేశవుడిగా ఆరాధింపబడతాడు. కేశవాది ద్వాదశ నామాల్లో కార్తీక మాసం దగ్గరకు వచ్చేటప్పటికీ ఆయనకి దామోదర అనేటటువంటి నామం ఉంటుంది. కనుక ఈ ఏకాదశి వల్లే ఈ మాసానికి దామోదర మాసమని, అలాగే బృందావనంలో ఈ సాధన చేయటం విశేషం కనుక బృందావన మాసమని, అలాగే ఈ మాసంలో చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉంటాడు కనుక దీనికి కౌముది మాసం అని కూడా చెప్పబడుతుంది. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు కూడా ఉంటుంది. దీన్ని ప్రబోధన ఏకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు క్షీరసాగరంలో ఆదిశేషుడిపై శయనించినటువంటి పరమాత్మ ఈనాడు ఉత్థాన స్థితిలోకి వస్తూ కొద్దిగా కదిలేటటువంటి పరిస్థితి ఉంటుంది. అనగా నిద్రలేవగానే మనం నిద్రలో నుండి మేల్కుంటామో అటువంటి పూర్తి మెలకువకు ముందరి స్థితి అని శాస్త్రవచనం. ఆ సమయంలో సనక సనందన సనత్కుమార సనత్సుజాత్యాది మహర్షులందరూ కూడా పరమాత్మను దర్శించినప్పుడు వాళ్లకు ఆయన జ్ఞానబోధ చేస్తాడు కనుక దీన్ని ప్రబోధన ఏకాదశి అని అంటారని, అట్లాగే దేవతలందరూ కూడా కలిసి విష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీరనుగ్రహానికి పాత్రులు అవుతారు కనుక దేవప్రబోధన ఏకాదశి అని కూడా దీనికి చెప్పబడుతుంది. అట్లాగే కార్తీక మాసంలో 30 రోజులు కూడా నియమాలు పాటించలేనటువంటి వాళ్ళు పంచపర్వములు అని శాస్త్రంలో చెప్పబడుతున్నాయి. ఏమిటి ఈ పంచపర్వములు అంటే, కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, ఈ 5 రోజులు గనుక విధిగా శ్రీహరిని గనక పూజించినట్లయితే పరమాత్మ యొక్క దివ్య కృపకు పాత్రులవుతారని. అట్లాగే కార్తీక మాసంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, ఇది విష్ణువుకి ప్రీతికరమైనటువంటి మాసం అయినప్పటికీ కూడా శివ ఆరాధన విశేషంగా చేస్తాం. అంటే రంగడికి లింగడికి భేదం లేదు అని చూపించడమే దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం. కనుక ఈ ఏకాదశి నాడు విష్ణువు యొక్క దివ్యమైనటువంటి కృపకు అందరూ పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, ద్వాదశ రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది లాంటి అనేకమైనటువంటి విషయాలని గ్రహయోగంలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి పంచాంగాన్ని గమనిస్తే ఈరోజు ఏకాదశి, గురువారం. చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రమందు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ ఏకాదశిని ప్రబోధన ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజు నుండి భీష్మ పంచక వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజు చేసేటువంటి వ్రతాదులు, అలాగే ఈరోజు చేసేటువంటి ఉపవాసాది కార్యక్రమాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈ క్షీరసాగరంలో చక్కగా శేషతల్పం మీద యోగ నిద్రను
పొందినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ రోజునే యోగ నిద్రని వదిలిపెట్టి మేల్కొంటారు. అలాగే ఈ రోజుతోటి చాతుర్మాస దీక్షలన్నీ కూడా విరమిస్తారు. ఈరోజు ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే గురుగ్రహం మేషరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉండగా శుక్రకేతువులు కన్యారాశి యందు, అలాగే వృశ్చిక రాశి యందు రవికుజ బుధులు సంచారం చేస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనరాశి యందు రాహుచంద్రుల యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. షష్ఠ, అష్టమ, వ్యయ, జన్మరాశి స్థిత గ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు కొంత మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ప్రయాణాలు అధికంగా చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఆకస్మిక ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్త అవసరం. మరీ ముఖ్యంగా మీ యొక్క గురువుల యొక్క అనుగ్రహంతో మాత్రమే ఈరోజు నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఈరోజు తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమము కూడా చాలా నిదానంగా ముందుకు సాగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇది సాధారణమైనటువంటి సమయంగా చెప్పవచ్చును. ఈరోజు ఉద్యోగంలో కొంత ఒడిదుడుకులు ఉండడానికి అవకాశం ఉంటుంది. పై అధికారులతోటి సఖ్యత ముఖ్యము. కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఉద్యోగపరంగా ఉండేటువంటి చికాకుల్ని కొంత సామరస్యంగా దాటడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈరోజు కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యాపారం కొంత నిదానంగా ముందుకు సాగుతూ ఉంటుంది. కొంత అధికమైనటువంటి ఖర్చులు ఈరోజు వ్యాపార పరంగా మేషరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా గోచరిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ మంచి ఫలితాలని ఈరోజు సాధించలేరు. అలాగే ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షలు కానీ, అలాగే ఈరోజు వెళ్ళేటువంటి మౌఖిక పరీక్షల్లో కానీ చాలా నిదానంగా ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈరోజు కొంత ఆరోగ్యపరమైనటువంటి చికాకులు రావడానికి, దానివల్ల దినచర్యల్లో మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలపై కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. పంచమ కోణమందు శుక్రగ్రహం యొక్క సంచారం అనుకూలిస్తూ ఉండగా లాభస్థానమందు రాహుచంద్రుల యొక్క అనుకూలత ఈరోజు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఈ రాహుచంద్రుల యొక్క అనుకూలత వల్ల మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. గతం నుండి వాయిదా పడుతూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. దైవ దర్శనాలు, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున కొంత మానసిక ప్రశాంతత వల్ల ఇదివరకు మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే వాయిదా పడ్డాయో వాటిని తిరిగి ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపడానికి ఈరోజు చాలా ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా వృషభ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. ఉద్యోగపరంగా పై అధికారులతో ఉండేటువంటి సమస్యలు కానివ్వండి, లేదా ఉద్యోగంలో వచ్చినటువంటి ఆకస్మిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా మీరు ఇబ్బందులు లేకుండా వాటన్నిటి నుండి కూడా బయటపడగలుగుతారు. అలాగే ఉద్యోగ మార్పుకి, ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. వ్యాపార లాభాన్ని ఆర్జించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. ఏకాగ్రత పెరుగుతుంది. పట్టుదలతోటి మంచి విజయాన్ని సాధించగలుగుతారు. దూర విద్య, విదేశీ విద్య లాంటి అంశాలు అనుకూలించడానికి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేలా చేస్తుంది. ఆర్థిక అభివృద్ధికి కారణమవుతుంది. కుటుంబపరమైనటువంటి చికాకుల నుండి బయటపడి కొంత మానసిక ప్రశాంతతతోటి ఈరోజు ఉండగలుగుతారు.
వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చతుర్థ స్థానమందు శుక్రుడు అనుకూలంగా ఉండగా, షష్ఠ స్థానమందు రవికుజ బుధ గ్రహాలు యోగించడం, అలాగే చంద్రుడు ఈరోజు దశమ కేంద్రమందు సంచారం చేయడం లాంటి అంశాలు చాలా ఆనందదాయకమైనటువంటి రోజుగా ఈ రోజుని సూచిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. మనసుకు నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించగలుగుతారు. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, ధార్మిక కార్యక్రమాలు, అలాగే పుణ్యనది స్నానాలు ఆచరించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు లేదా ఈరోజు ప్రారంభించేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎటువంటి జాప్యం లేకుండా అవి త్వరితగతిన పూర్తి అవ్వడానికి ఈరోజు గ్రహస్థితి మీకు అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు చేసేటువంటి ప్రయాణాల వల్ల కొంత మానసిక ఇబ్బందుల్ని దూరం చేసుకోగలుగుతారు. గతంలో వాయిదా పడ్డటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ముందుకు సాగడానికి, అలాగే అతి జాప్యంతో ముందుకు సాగుతూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి త్వరితగతిన పూర్తి అవ్వడానికి ఈరోజు గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఉద్యోగపరంగా మిథున రాశి వారికి ఈరోజు చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగంలో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార పరంగా మిథున రాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, మౌఖిక పరీక్షలు, పోటీ పరీక్షలు లాంటి అంశాలలో మంచి విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలు శుభవార్తను వింటారు. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాన్ని ఆర్జించడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. తృతీయ స్థానమందు శుక్రకేతువులు, అలాగే చతుర్థ స్థానానికి ఏర్పడినటువంటి అర్గళం ఏదైతే ఉన్నదో దీనివల్ల కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకించడము, మీరు చెప్పినటువంటి పనిని వారు చేయడానికి సుముఖంగా లేకపోవడం లాంటి అంశాలు కొంత మిమ్మల్ని బాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి చిన్న పని కూడా స్వయంగా మీరే రంగంలోకి దిగి ఆయా పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల కొంత అధికంగా శ్రమిస్తారు. అలాగే పని ఒత్తిడి, పని భారం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. పంచమ స్థానమందు రవి బుధుల యొక్క సంచారంలో బుధగ్రహం అనుకూలిస్తూ ఉండడం వల్ల చాకచక్యంగా త్వరితగతిన కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. అయితే అష్టమ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు కూడా కొంత బాధిస్తారు. మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న చికాకులు రావడం ద్వారా కొన్ని అవాంతరాలు ఈ దినచర్యలో భాగంగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. భాగ్యస్థానమందు చంద్రరాహువులు దైవ దర్శనాలని లేదా ధార్మిక కార్యక్రమాలను చేయడానికి అంత అవకాశాన్ని కల్పించరు. తత్ఫలితంగా కొంత పనుల్లోనే ఎక్కువగా ఈరోజు నిమగ్నం అవ్వడానికి అవకాశం ఉన్నది. ఇక దశమ కేంద్రమందు గురుగ్రహం వృత్తి ఉద్యోగాల్లో మరీ ముఖ్యంగా ఉద్యోగపరంగా కొంత ఒత్తిడిని ఏర్పడడానికి అవకాశాన్ని కల్పిస్తారు. వ్యాపార పరంగా కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అటు భాగస్వామ్య వ్యాపారాల్లోనూ లేదా వంశపారంపర్యంగా చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త అవసరం. గురువుల యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందడానికి ప్రయత్నం చేయాలి.
స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసికమైనటువంటి ఒత్తిడికి కారణమవుతుంది. అటు కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి లోనవ్వడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ స్థానమందు చంద్ర రాహువుల యొక్క సంచారము ఈరోజు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే రెండవ స్థానమందు ఉన్నటువంటి శుక్రకేతువుల యొక్క అనుగ్రహం ఈరోజు కనబడుతూ ఉన్నది. అలాగే చతుర్థ స్థానమందు రవి కుజగ్రహాలు అర్ధాష్టమ రవి కుజులుగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనివల్ల కొంత ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా చతుర్థ స్థానమందు కుజుని యొక్క సంచారం మానసికమైనటువంటి భయానికి కారణమవుతుంది. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త అవసరం. ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడానికి, అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడానికి, ముఖ్యంగా ఏ పని మీద అయితే బయటికి వెళుతూ ఉంటారో ఆయా పనులు జరగకుండా తిరిగి మరలా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి. దీనివల్ల అటు కాలము అలాగే శక్తి వృధాగా పోయేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. దీని పట్ల జాగ్రత్త అవసరం. కోపం పెరగడానికి అవకాశం ఉంటుంది. కోపంలో కానీ లేదా బాధలో కానీ ఎటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు సింహరాశి వారు తీసుకోకూడదు. ఉద్యోగపరంగా సింహరాశి వారికి ఈరోజు కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా ఒత్తిడి అధికంగా కనబడుతూ ఉన్నది. ఉద్యోగ మార్పుకై లేదా కొత్త ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మందకొడిగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. చంద్రశేఖరాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు శుక్రగ్రహం అనుకూలంగా ఉండగా సప్తమ స్థానమందు చంద్రుని యొక్క సంచారం, శుక్రచంద్రుల యొక్క సమసప్తక స్థితి మానసికమైనటువంటి ఆనందానికి, ఆరోగ్యానికి కూడా కారణమవుతుంది. శుక్రుడు లక్ష్మీప్రదమైనటువంటి గ్రహం. తృతీయ స్థానమందు రవికుజుల యొక్క సంచారం ఉండడం వల్ల ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు బంధువులతోటి మిత్రులతోటి ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపడానికి, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేయడానికి ఈ గ్రహస్థితి కన్యారాశి వారికి అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా మనస్సౌఖ్యం యశోవృద్ధి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, అనగా గతంలో చేసినటువంటి పనుల తాలూకు శుభ ఫలితాలు, ఆ పనుల తాలూకు కష్టానికి తగినటువంటి ఫలితం రావడానికి ఈరోజు అవకాశం అధికంగా ఉంటుంది. దానివల్ల మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. మనసుకి నచ్చినటువంటి పనులు చక్కగా చేయగలుగుతారు. ఆర్థిక స్వేచ్ఛకి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యులు మీ పట్ల సానుకూలంగా ఉండడానికి అవకాశం ఉన్నది. అలాగే ఈరోజు ఉద్యోగపరంగా కన్యారాశి వారికి కాలం కలిసి వస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకి తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఉద్యోగ మార్పుకై లేదా ఉద్యోగంలో పదోన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశాలున్నాయి. వ్యాపార పరంగా కన్యారాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపార విస్తరణకే తీసుకునేటువంటి నిర్ణయాలు సానుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తాయి. విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది.
పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు, విదేశీయానము, దూర విద్య లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మంచి ఫలితాలని సాధించి మనోభీష్ట సిద్ధి కలగడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. షష్ఠ స్థానమందు చంద్ర రాహువుల యొక్క యుతి, సప్తమ స్థానమందు గురుగ్రహం యొక్క సంచారం అటు ఆర్థికంగా ఎదుగుదలని సూచిస్తూ ఉన్నది. రుణ బాధల్ని తగ్గించుకోవడానికై మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగడానికి, ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ పనులన్నీ కూడా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. నూతన గృహము లేదా వాహనాలు, స్థిర చర ఆస్తుల తాలూకు అమ్మకాలు, కొనుగోలు లాంటి అంశాల్లో ఏవైతే కొన్ని రోజులుగా ఇబ్బందులు ఉన్నాయో అటువంటి వాటి నుండి బయటపడడానికి, కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థికాభివృద్ధి కనబడుతూ ఉన్నది. అలాగే షష్ఠస్థానమందు చంద్రరాహువుల యొక్క యుతి వల్ల అటు శత్రువు యొక్క ఇబ్బంది తగ్గుముఖం పడుతుంది. రోగాభివృద్ధి తగ్గుతుంది. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలు ఏవైతే ఇబ్బంది పడుతూ ఉన్నాయో వాటి నుండి త్వరితగతిన మీరు బయటపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అంతేకాక ఈ షష్ఠస్థానమందు ఏర్పడినటువంటి యుతి శత్రు బాధలు, రోగ బాధలు, రుణ బాధల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు రవి, కుజ, బుధ గ్రహాల తాలూకు ప్రతికూలమైనటువంటి స్థితి ఏర్పడింది. పంచమ స్థానమందు రాహు, చంద్రుల యొక్క యుతి ఏర్పడినటువంటి కారణం చేత అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఈరోజు చాలా తక్కువగా ఉన్నది. శుక్రుని యొక్క అనుకూలత అధికంగా ఉండడం వల్ల ఆ ఒక్క గ్రహం ఈరోజు కొంత ఆర్థిక లాభానికై ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. రవికుజుల యొక్క జన్మస్థాన స్థితి యక్షరాక్షస పీడితం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం జన్మరాశి యందు రవికుజులు ఈరోజు ప్రత్యేకంగా మానసిక ప్రశాంతతని దూరం చేస్తారు. పనులన్నీ కూడా వాయిదా పడేలా చేస్తారు. ఏవైతే శుభ కార్యక్రమాలు ఉన్నాయో వాటి పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. శరీరం కొంత ఎక్కువగా అలసిపోయేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా లాభస్థానమందు శుక్రుడు ఆర్థిక పరంగా ఇబ్బందులను అయితే రానివ్వరు, కానీ ఈ జన్మరాశి యందు ఉండేటువంటి గ్రహాల వల్ల కొంత ఖర్చు అధికంగా ఉంటుంది. ₹1 ఖర్చు పెట్టే చోట ₹5 ఖర్చు పెట్టడం ద్వారా కొంత ఆర్థికంగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈరోజు ముందుకు వెళ్ళవలసిందిగా సూచన. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా చతుర్థ స్థానమందు అర్ధాష్టమ స్థితిని పొందినటువంటి చంద్రరాహువుల యొక్క యుతి, వ్యయస్థానమందు కేంద్రీకృతమైనటువంటి రవి, కుజ, బుధ గ్రహాల యొక్క యుతి కారణం చేత కొన్ని అనుకోని ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు, ఉద్యోగ వ్యాపారాల పరంగా కుటుంబానికి దూరంగా వెళ్ళి ఉండవలసినటువంటి పరిస్థితి, తద్వారా శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉండేటువంటి రోజుగా ఈ రోజును చెప్పవచ్చును.
బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అనుకోని ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు అటు కుటుంబ సభ్యుల మూలకంగా కానీ లేదా మిత్రాదుల మూలకంగా కానీ కొంత ప్రయాణాలు చేయడానికి, దాని ద్వారా ఈరోజు దినచర్యలో మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త అవసరం. చతుర్థ చంద్రుడు బుద్ధి చాంచల్యానికి కారణమవుతారు. అనుకోని విధంగా ఎక్కువగా ఒత్తిడి ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మానసికంగా ఈరోజు కొంత దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. తృతీయ స్థానమందు చంద్ర రాహువుల యొక్క యుతి, లాభస్థానమందు రవి కుజ బుధ గ్రహాలు అనుకూలిస్తూ ఉండడం అటు ఆర్థిక లాభానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. చంద్రగ్రహం మానసిక ప్రశాంతతని ఇస్తారు. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనము, అలాగే ధార్మిక కార్యక్రమాలు, తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇక ఆకస్మిక ధనలాభానికి ఈరోజు అవకాశం ఉంటుంది. గతంలో ఏవైతే మీరు రుణాల కోసం ప్రయత్నం చేసి ఉన్నారో ఆ రుణాలు ఈరోజు మీ చేతికి అందడానికి అవకాశం ఉంటుంది. అలాగే గతంలో తాకట్టు పెట్టినటువంటి విలువైనటువంటి వస్తువులను విడిపించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులను పొందడానికి, అలాగే ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఇబ్బందులను దూరం చేసుకోవడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి వారికి మంచి ఆర్థిక లాభాన్ని చేకూర్చేటువంటి విధంగా, మంచి ప్రోత్సాహకాలు అందేటువంటి విధంగా ఈ గ్రహస్థితి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. 2వ స్థానమందు రాహుచంద్రుల యొక్క సంచారం సాధారణమైనటువంటి ఫలితాలకి కారణం. అయితే వాక్ స్థానమందు ఎప్పుడైతే చంద్ర రాహువులు ఉంటారో ఈరోజు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిలకడలేని మాటలుగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. 10 మందిలో మాట్లాడేటప్పుడు లేదా వాగ్దానాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. మరీ ముఖ్యంగా మాట మీద నిలబడకపోయేటువంటి పరిస్థితులు ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఏర్పడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దశమ కేంద్రమందు దిగ్బలయుక్తులైనటువంటి రవికుజుల యొక్క సంచారం ఉన్నది. దీనివల్ల ఉద్యోగ వ్యాపారాలలో కొంత ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల, తత్ఫలితంగా కొంత పదోన్నతులు లేదా మీకు నచ్చినటువంటి ప్రాంతంలో ఉద్యోగం చేసేటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చక్కగా మీకు సకాలంలో అందుతాయి. అలాగే నచ్చినటువంటి పనిని చేయగలుగుతారు. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది ఈరోజు కుంభరాశి వారికి. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఈరోజు బిల్వాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు చంద్రరాహువుల యొక్క యుతి, శుక్రుని యొక్క సప్తమ స్థాన స్థితి, చంద్ర శుక్రుల యొక్క సమసప్తక స్థితి వల్ల అటు కుటుంబపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. అయితే ఈరోజు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది.
ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈరోజు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కొంత ధన వ్యయం అనేటువంటిది ఈరోజు కనబడుతూ ఉన్నది. అయితే శుభ కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెట్టడము, తీర్థయాత్రలు, ధార్మిక కార్యక్రమాలకి లేదా దేవాలయాల యొక్క సందర్శనానికి ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు, అలా శుభమూలకంగా ధన వ్యయమయ్యేటువంటి పరిస్థితులు మీనరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈరోజు కాలం కలిసి వస్తుంది. సానుకూలమైనటువంటి వాతావరణం ఉద్యోగ మూలకంగా ఉంటుంది. వ్యాపార పరంగా మీనరాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపార విస్తరణకి గ్రహస్థితి కలిసి వస్తుంది. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య అష్టకం కానీ, సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి కానీ పారాయణం చేయడం లేదా వినడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 3. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల, అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ తిరిగి రేపటి గ్రహయోగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే అంశానికి స్వాగతం. ఈరోజు కార్తీక శుక్ల ఏకాదశి తిథి ఉంది. దీన్ని ఉత్తాన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొన్నటువంటి రోజు ఈ ఉత్తాన ఏకాదశి. ఉత్తాన ఏకాదశి సందర్భంగా విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో నందాదీపాన్ని ఏ విధంగా వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి జీవితంలో ఉన్న అన్ని కష్టాలు, బాధలు, సమస్యలు తొలగింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికలో పరిశీలిద్దాం. కార్తీక శుక్ల ఏకాదశి అంటే ఉత్తాన ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొన్న రోజు కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన లేదా విష్ణు సహస్రనామం విన్నా విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే పరిహార శాస్త్రం పరంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి నందాదీపాన్ని వెలిగించాలి. విష్ణు సంబంధమైన ఆలయం అంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా ఏదైనా సరే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి సాయంకాలం పూట ఆలయ ప్రాంగణంలో నందాదీపాన్ని వెలిగించాలి. ఈ నందాదీపాన్ని ఎలా వెలిగించాలంటే బియ్యపిండి, బెల్లం తురుము, కొద్దిగా ఆవు పాలు కలిపి ఒక పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి. పైడి పత్తి అని ఉంటుంది. ఆ పైడి పత్తితో స్వయంగా ఒత్తులు తయారు చేసుకొని పైడి పత్తితో తయారు చేయబడిన ఒత్తులు ఆ పిండి దీపంలో వేసి నందాదీపాన్ని వెలిగించాలి. ఆవు నెయ్యి పోసి విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో ఇలా పిండి దీపాన్ని వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ కొన్ని అవిసె పుష్పాలు ఉంచాలి. అవిసె పుష్పాలు మీకు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా నరసింహ పురాణము లేదా నారద పురాణంలో చెప్పబడిన విధంగా తెల్లగన్నేరు పూలు కానీ, నందివర్ధనం పూలు కానీ, తుమ్మి పూలు కానీ, జాజి పూలు కానీ ఆ దీపం చుట్టూ విష్ణు ఆలయ ప్రాంగణంలో అలంకరించాలి. అలా అలంకరించిన తర్వాత ఆ దీపం దగ్గర ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కొన్ని నువ్వులు, కొద్దిగా ధాన్యము ఉంచాలి. అంటే అవిసె పుష్పాలు అలంకరించినటువంటి ఆ దీపం దగ్గర ఈ నువ్వులు, ధాన్యము నైవేద్యంగా సమర్పించాలి. దీన్నే నందాదీపము అనే పేరుతో పిలుస్తారు. నందాదీపం అంటే నిరంతరాయంగా వెలిగేటటువంటి దీపం అని అర్థం. మీరు వెలిగించినటువంటి దీపం ఎక్కువసేపు కొండెక్కకుండా చూసుకోవాలి. ఇలా నందాదీపాన్ని విష్ణు ఆలయ ప్రాంగణంలో వెలిగిస్తే జీవితంలో వచ్చే అన్ని సమస్యలు, కష్టాలు, బాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ నందాదీపాన్ని వెలిగించడంతో పాటుగా విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో ఈరోజు గంట దానం ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే యోగ నిద్ర నుంచి మేల్కొన్నటువంటి శ్రీ మహావిష్ణువుని పరిపూర్ణంగా మనం ప్రసన్నం చేసుకోవటానికి ఈరోజు గట్టిగా గంట మోగించాలి. గృహంలో గట్టిగా గంట మోగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో దక్షిణ తాంబూలాలతో గంటను దానం ఇవ్వటం ద్వారా కూడా విష్ణు కృపకు పాత్రులై
అన్ని సమస్యలు అధిగమించవచ్చు. అలాగే విష్ణు ఆలయంలో ఈరోజు కొన్ని విధులు పాటిస్తే ఉత్తాన ఏకాదశి సందర్భంగా సర్వ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఆ విధులలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి. విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించి యుగ్మ ప్రదక్షిణం చేయాలి. అంటే సరి సంఖ్యలో 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు కొన్ని పుష్పాలు చేతిలో ఉంచుకొని ఒక్కొక్క ప్రదక్షిణ పూర్తి కాగానే ధ్వజస్తంభం దగ్గర ఒక్కొక్క పుష్పాన్ని ఉంచాలి. అలా 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం, ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, అలాగే విష్ణు ఆలయంలో భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టడం, విష్ణు ఆలయం ముందు చీపురుతో చిమ్మటం, విష్ణు ఆలయ ప్రాంగణంలో ఏదైనా మొక్కను నాటి నీళ్లు పోయటం, ఈ విధులలో ఏది పాటించినా సరే ఉత్తాన ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇవన్నీ చేయలేని వాళ్ళు 2 ప్రత్యేకమైన విధులు పాటించడం ద్వారా పరిపూర్ణంగా విష్ణు కృప కలుగుతుంది. మొట్టమొదటిది దండ ప్రమాణం, అంటే సాష్టాంగ నమస్కారం. ఉత్తాన ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయంలో సాష్టాంగ నమస్కారం చేయండి. వెంటనే విష్ణుమూర్తి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. రెండవది, విష్ణుమూర్తి ఆలయానికి నడిచి వెళ్ళండి. నడిచి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తే ఆయన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఉత్తాన ఏకాదశి సందర్భంగా ఈ విధులు పాటించడం ద్వారా, ప్రధానంగా నందాదీపం పరిహారం పాటించడం ద్వారా విష్ణు కృపకు పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపు కార్తీక శుక్ల ద్వాదశి, దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసి కోటకు సంబంధించిన ఎలాంటి పరిహారం పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. అత్యంత విశేషమైన ఈ కృత్తికా మాసంలో, ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైనటువంటి పర్వకాలం ఈరోజు ప్రారంభం కాబోతూ ఉన్నది. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు కృత్తికా మాసంలో అత్యంత విశేషమైనటువంటి పర్వకాలంగా శాస్త్రం చెబుతూ ఉన్నది. ఈరోజు పరమ పవిత్రమైన ఏకాదశి పర్వకాలం. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, ఈ 5 రోజులు అత్యంత విశేషమైన శక్తివంతమైనటువంటి ఉపాసనా కాలంగా శాస్త్రం చెబుతున్నది. దీన్నే పంచక వ్రతం అంటాం. అది ఈరోజు ప్రారంభమవుతున్నది. అత్యంత విశేష మహిమాన్విత శక్తివంతమైనటువంటి రోజు ఈరోజు. ప్రబోధిని ఏకాదశి అంటాం. ప్రతి మాసంలో 2 ఏకాదశులు వస్తాయి, శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో. ఆ ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క కారణం ఉన్నది. అలాగే ఈరోజు స్వామి శ్రీమన్నారాయణమూర్తి 4 నెలల ధ్యాన స్థితి నుంచి, ఏకాగ్రత స్థితి నుంచి మళ్ళీ తాను మేలుకొంటాడు అని. మేలుకొనడం కాదు, ధ్యాన స్థితి నుంచి బయటికి వస్తాడు ఆయన. అదే ప్రబోధిని ఏకాదశి అన్నారు. ఈరోజు స్వామి శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తారో ఆ నారాయణుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మన కుటుంబం పైన ఉండి సమస్తమైనటువంటి అష్టైశ్వర్యాలు, అలాగే శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యమైన అనుగ్రహం కలిగితే ఇహలోక సుఖాలే కాదు పరలోక సుఖాలు కూడా స్వామి యొక్క అనుగ్రహం వల్ల మనం సంపాదించుకోవచ్చు. అలాంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని స్వీకరించండి. ఆర్తత్రాణ పరాయణో స భగవాన్ నారాయణో మే గతి. ఆర్తత్రాణ పరాయణో స భగవాన్ నారాయణో మే గతి. ఆర్తత్రాణ పరాయణో స భగవాన్ నారాయణో మే గతి. శ్రీమన్నారాయణమూర్తి ఆపదలో నారాయణ అంటే చాలు గజేంద్రుణ్ణి రక్షించలేదా? సమస్తమైనటువంటి తన భక్తుల కోసం ఎన్నెన్నో రూపాలలో, అవతారాలలో భగవంతుడు తన యొక్క వైభవాన్ని చూపించాడు. సమస్తమైన ఆర్తిని తొలగించి సుఖాలనిచ్చేటువంటి ఆ నారాయణుడి యొక్క ఈ దివ్యమైన మంత్రాన్ని అత్యంత పరమ పవిత్రమైన ఈరోజు భక్తి శ్రద్ధలతో 11 లేదా 21 మార్లు
లేదా 11 మార్లు చక్కగా ఈ మంత్రాన్ని జపం చేయండి. శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఇహపరలోకాలలో కూడా అద్భుతమైనటువంటి స్వామి అనుగ్రహాన్ని మనం సంపాదించుకోవచ్చు. మహామహులు తత్వవేత్తలు అయిన మన పూర్వులు, మహర్షులు, ఆర్యులు వాళ్ళ జీవితంలో అనుభవాన్ని రంగరించి అందించిన ధర్మాల సారం, ధర్మసారం కార్యక్రమాన్ని ఎంతో ఆదరంగా వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. అభిరుచులు ఉండాలా వద్దా? ఉంటాయి, ఉండకుండా ఎలా ఉంటాయి? మానవుడన్న తరువాత ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ ఉంటుంది, ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని పెంపొందింప చేసుకోవటం కోసం మానవుడు కృషి చేయక తప్పదు. అలా కృషి చేస్తూ ఏదైతే ఎక్కువగా చేస్తాడో అది అభిరుచి. రుచి అంటే ఇష్టమైనది అని అర్థం. అభిరుచి అంటే బాగా ఇష్టమైనది. కొంతమంది అభిరుచులు లోకానికి ఉపయోగపడేలాగా ఉంటాయి. కొన్ని అభిరుచులు ఉండవలసిందే. అయితే ఆ అభిరుచుల వలన ఎవరికి ఏ రకమైన ప్రమాదం కలగకూడదు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ధనం కోసమే అభిరుచుల్ని పెంచుకుంటే ఆ అభిరుచి లోకానికి హాని చేస్తుంది. మీ అభిరుచి ఎలా ఉండాలి? లోకానికి మేలు చేసేదిగా ఉండాలి. 10 మంది చూసి మీ అభిరుచిని వాళ్ళు కూడా అభిరుచులుగా మార్చుకునేటట్లు ఉండాలి తప్ప ఆ అభిరుచుల్ని వాళ్ళు చూసి నేర్చుకుని తర్వాత పతనమైపోతే అది అభిరుచి కాదు, అది వ్యసనం అవుతుంది. అభిరుచికి వ్యసనానికి ఉన్న తేడా అది. సత్యాన్నే పలకడం, ఇది సత్యహరిశ్చంద్రుడి అభిరుచి అనుకోండి. దానివల్ల లోకం మొత్తానికి ఒక ఉత్తమమైన సందేశం అందింది. ధర్మాన్ని ఆచరించడం శ్రీరామచంద్రమూర్తికి ఒక అభిరుచి. ఆ ధర్మాన్ని పాటించకపోతే ఆయన ఉండలేడు. ధర్మం లేకపోతే రాముడే లేడు. రాముడే ధర్మం, ధర్మమే రాముడు అన్నాడు. అలాంటి అభిరుచి లోకానికి మేలు చేస్తుంది. ఎక్కడైనా అధర్మాన్ని పాటించేవారు కూడా చూసి అమ్మో అని భయపడి ధర్మాన్ని పాటిస్తే ఇదిగో ఇన్ని లాభాలు ఉన్నాయి అని తెలుసుకుని ధర్మ మార్గంలోనే వాళ్ళు కూడా పయనిస్తూ ఉంటారు. మన అభిరుచులు మన కుటుంబాన్ని వృద్ధి చేసేవిగా ఉండాలి. ఒక తండ్రి మంచి చిత్రకారుడు అనుకోండి. ఆ చిత్రకారుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలన్నీ పిల్లలు పొందడానికి వీలవుతుంది. ఒక తల్లి కవిత్వం చెప్పగలిగిన నైపుణ్యం కలిగిందనుకోండి, లేదా సంగీతం చక్కగా నేర్చుకుని అభ్యాసం చేసే అలవాటు ఆవిడకు ఉందనుకోండి, అది ఆవిడ అభిరుచి అనుకోండి. ఆ ఉత్తమమైన కళ పిల్లల్లో కూడా ప్రవేశించి వాళ్ళల్లో కూడా ఉత్తమమైన సంస్కారాన్ని అందిస్తుంది. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టే పిల్లలు పెరుగుతారు అన్న విషయాన్ని మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి. పిల్లలందరూ చెడిపోతున్నారండి. వాళ్ళకి ఏ రకమైన తర్ఫీదు ఉండటం లేదు. మేమేం చెప్తున్నా వినడం లేదు అని చెప్పే తల్లిదండ్రులను చూస్తూ ఉంటాం. అక్కడ లోపం పిల్లలది కాదు, తల్లిదండ్రులది. చిన్నప్పటి నుంచి వాళ్లకు ఉత్తమమైన సంస్కారాన్ని అలవరిచేలాగా వాతావరణాన్ని కల్పించినట్లయితే ఆ వాతావరణంలోనే వాళ్ళు పెరుగుతారు. ఒక మొక్కను తీసుకోండి. ఆ మొక్కని మనం ఎక్కడ పెట్టామన్న దాని మీద అది ఆధారపడి ఉంటుంది. మంచి నేలలో పెట్టి సమయానికి తగినట్లుగా దానికి కావలసినటువంటి సపర్యలన్నీ చేసి దోహద క్రియలు చేస్తే ఆ చెట్టు ఎదిగి నీడనిచ్చి పండ్లనిచ్చి లోకమంతటికీ సేద తీరేలాగా చేస్తుంది. అదే విత్తనాన్ని మనం సరిగ్గా సాకకుండా ఎక్కడో ఇసుక నేలల్లోనో చవిటి నేలల్లోనో పడేస్తే ఆ విత్తనం అక్కడికక్కడే కుళ్ళిపోయి ఒకవేళ వచ్చినా వంకర టింకరగా వచ్చి పువ్వులు వస్తే కాయలు రాక, కాయలు వస్తే పళ్ళు కాక, నానా విధాలైన వంకరలతో అది పెరిగి పెద్దదై చివరికి ఒక ముళ్ళ చెట్టులాగా ఉండి దానికి ఏమైనా కంటకాలు ఉంటే వాటి నుండి అందరినీ ఇబ్బంది కూడా పెడుతూ ఉంటుంది. లోపం విత్తనంలో లేదు, ఆ విత్తనాన్ని సాకేటటువంటి తోటమాలిలో ఉంది. తల్లిదండ్రులందరూ తోటమాలి లాంటి వాళ్ళు. వీళ్ళు ఏం చేయాలి? శ్రమకు ఓర్చుకోవాలి. పిల్లలకు కావలసిన వాతావరణాన్ని మనం అందించగలగాలి. వాళ్లను ఉత్తమ అభిరుచి కలిగిన వాళ్ళుగా తీర్చిదిద్దాలి.
తల్లిదండ్రులు ఏ మార్గంలో వెళితే పిల్లలు కూడా అదే మార్గంలో వెళ్తారు. చెప్తూ ఉంటారు కదా తెలుగులో సామెత, ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అని సామెత. ఆవు ఎక్కడ మేస్తే దూడ కూడా అక్కడే మేస్తుంది కదా. దానికి దారి చూపించింది ఆవే. అందువలన తల్లిదండ్రులు వాళ్ళు ఉత్తమ సంస్కారాన్ని ముందు పొంది ఉండాలి. పిల్లలకి చెప్తూ ఉంటారు, పిల్లలకి చెప్పడం ఎప్పుడూ చేయకూడదు. మనం చేసే పెద్ద తప్పదే. అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్తాం, చెప్పకూడదు. దశరథుడు ఎప్పుడైనా చెప్పాడండి రాముడికి, నాయన నువ్వు సత్యాన్నే మాట్లాడు, లేదా నువ్వు ఇలాగే ఉండాలి, పితృవాక్య పరిపాలన అని చెప్పి చెవిలో పెట్టి పోరాడా? లేదే. మరి రాముడికి ఆ ఉత్తమ సంస్కారం వచ్చింది. ఎలా వచ్చింది? వంశపారంపర్యంగా ఆ వంశంలో ఉన్న చక్రవర్తులు ఆచరించి చూపించిన ఆ విధానాలన్నింటినీ తెలుసుకుని వాళ్ళ జీవితాలని చూసి ఆయన నేర్చుకున్నాడు. అలాగే మనం కూడా పిల్లలకి ఎప్పుడూ చెప్పకూడదు. ఏం చేయాలి? మనం ఆచరించి చూపించాలి. మనం చేసుకుంటూ వెళ్ళడమే. 10 సార్లు చేసిన తర్వాత వాళ్ళు చెయ్యకపోయినా వాళ్ళు తప్పు తెలుసుకుని మళ్ళీ అదే మార్గంలో వాళ్ళకి చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలకి ఉత్తమ సంస్కారం కావాలి అంటే ముందు తల్లిదండ్రులకి ఉత్తమ సంస్కారం ఉండాలి. పిల్లలకు ఉత్తమ అభిరుచులు ఉండాలి అంటే తల్లిదండ్రులకి ఉత్తమ అభిరుచులు ఉండాలి. ఆ అభిరుచుల్ని వ్యసనాల రూపంలోకి తీసుకువెళ్లకుండా అది లోకానికి క్షేమంకరమైన అభిరుచిగా తీర్చిదిద్దే బాధ్యత పిల్లల మీద ఉంది. అలాగే గురువుల మీద కూడా ఉంది. గురువులు కూడా ఇలాగే. గురువులు ఎలా ఉంటే శిష్యులు కూడా అలాగే తయారవుతారు. ఆదర్శవంతులైన తల్లిదండ్రులు, ఆదర్శవంతులైన గురువులు ఉన్నప్పుడే ఆదర్శవంతులైన పిల్లలు, విద్యార్థులు ఏర్పడతారు. ఈ సత్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం జీవనాన్ని సాగించవలసి ఉంటుంది.